ఇంత డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఎన్నికల తరుణంలో పార్టీ సింబల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ప్రజలు మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఓటు వేస్తారంటున్నారు. కానీ వైసీపీ గుర్తు ఏంటో ఇప్పటికే చాలా మందికి తెలియడం లేదంటున్నారు. వైసీపీ గుర్తు ఏంటి అని అడిగితే కొందరు హస్తం గుర్తు అంటున్నారు, మరికొందరు సైకిల్ గుర్తు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఫ్యాన్ గుర్తును మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖను రాజధాని చేస్తామన్నారు. మరోవైపు గెలవక ముందే పిటిషన్లు పెట్టి వాలంటీర్ వ్యవస్థను తీయించారు. రేపు చంద్రబాబు అధికారంలోకి వస్తే పథకాలన్నీ తీసేస్తారని హెచ్చరించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. జగన్ బాబు ఆయన కోట వేయాలంటే ఆయన గుర్తు ఏంటంటే ఇటు కొంతమంది ఎత్తున్నాను, ఇంకొంతమంది అయితే హస్తం గుర్తుని, కొంతమంది సైకిల్ గుర్తుని. వాళ్ళకి వెయ్యాలన్నదేమో జగన్మోహన్ రెడ్డికి వెయ్యాలని. జగన్మోహన్ రెడ్డి గుర్తు ఏంటో తెలియదు. కొద్దిమంది ఉంటారు. ఇంతమంది మన అందరం వీరులు సైనికులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అలాంటి ఒక్క ఓటు కూడా ఎక్కడ అలాంటి పొరపాటును కూడా పడలేకూడదు. అందుకోసం చెప్తూ ఉండాలి, ఎక్కడైనా మన గుర్తు ఆయన అని చెప్పి మాట్లాడాలి. అందుకోసం మన గుర్తు మనం నోరెప్పకుండా చెప్పగలిసినటువంటి గుర్తు మంది. ఇలా చెప్తా సార్, ఎవరైనా ఆయన జగన్ బాబు అన్నాడు. ఆయన కోట వేయాలంటే ఆయన గుర్తు ఏంటంటే ఇటు కొంతమంది ఎత్తున్నాను, ఇంకొంతమంది అయితే హస్తం గుర్తుని, కొంతమంది సైకిల్ గుర్తుని. వాళ్ళకి వెయ్యాలన్నదేమో